హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ గన్నా స్టోరీస్ వరల్డ్. స్టోరీ చదివే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఐ యామ్ ఇన్ లవ్ రొమాంటిక్ వరల్డ్ ఎపిసోడ్ 4. రాఖీ చేస్తున్న ప్రతి పనికి కూడా నందిని పరవశించిపోతుంది. ప్లీజ్ రాఖీ, ఇక నా వల్ల అవ్వట్లేదు రాఖీ అని ఆమె అభ్యర్థించినట్టుగా అడుగుతూ ఉంటే రాఖీ పెదాలపై చిన్న నవ్వు వచ్చి చేరింది. ఇంకా మొదలు పెట్టనిదే నా వల్ల అవ్వట్లేదు అంటే అసలైన ఆటలోకి దిగితే అప్పుడేం చేస్తావు నందు అని అడిగాడు రాకీ అతడి పని అతడు చేసుకుంటూ పోతూనే. ప్లీజ్ రాకీ, నిజంగా నా వల్ల అవ్వట్లేదు అని ఆమె ఆయాసంగా చెప్తూ ఉంటే ఆమెను వెంటనే వెనక్కి తిప్పాడు బోర్లా. పిల్లోని గట్టిగా పట్టుకొని అతడి మీసం ఆమె వీపుపైన గిలిగింతలు రేపుతూ ఉంటే ఆ చర్యలు తట్టుకోవడం ఆమె వల్ల అస్సలు అవ్వడం లేదు. ఆమె పిడికిళ్ళు రెండు బిగించేసి పిల్లోని గట్టిగా పట్టుకొని ఆమె కాలివేళ్లను ముడిచేసింది. ఆమె అరిపాదం నుండి మొదలుపెట్టి నుదుటి వరకు ఆమె ఒంటిపైన అంతా అతడి పెదాలతో ప్రయాణించి ఆఖరికి మళ్ళీ ఆమెను వెల్లకిలా తిప్పేసి ఆమె పెదాలను అందుకుంటూ ఉంటే అతడి వీపుని గట్టిగా చుట్టేస్తూ ఉంటుంది నందిని. అతడికి ఈ పని కొత్తే, ఆమెకు ఇది మొదటిసారి. ఆమెకు ఒక మగాడి స్పర్శ తగలడం ఇదే మొదటిసారి అయితే రాకీకి ఒక ఆడదాని స్పర్శ తగలడం ఇదే మొదటిసారి. అతడి మనసు వేరే అమ్మాయికి ఇచ్చేశాడు. కానీ ఇప్పుడు శరీర అవసరాలు మాత్రమే ఈ అమ్మాయితో తీర్చుకుంటున్నాడు. మరి ఈ పరిణామాలు ఎక్కడి వరకు దారి తీస్తాయో చూడాలి తదుపరి. అతడి ముద్దు ముద్రలు, అతడి పంటిగాట్లు ఆమె ఒంటి నిండా చేరిపోయాక, ఆమె గోటి గుర్తులు అన్నీ అతడి వీపు పైన చేరిపోయాక, మెల్లిగా ఆమె మీదకి చేరిపోయిన రాకీ మెల్లిగా ఆమె జాకెట్ హుక్కు విప్పుతూ ఉంటే ఆమె ఎద ఇంకా భారం అవ్వడం గమనిస్తూనే ఉన్నాడు. అతడు చేయితో తీస్తూ ఉంటే ఆ ఒక్కో హుక్కు రాక అతడి పంటికి పని చెప్పడంతో అతడి పెదాలు తగిలిన ప్రతి చోట నరాలన్నీ జివ్వుమన్నట్టుగా అయిపోతూ ఉంటుంది నందిని పరిస్థితి. సక్సెస్ఫుల్గా నోటితోనే ఆమె జాకెట్ పూర్తిగా విప్పడంతో ఆమె పరువాలు స్వేచ్ఛగా బయటపడడంతో అతడి కళ్ళను అతడే నమ్మలేకపోయాడు. ఏదో అపురూపమైన వస్తువేదో చూసినట్టు వాటిని లాలించడం మొదలుపెట్టాడు రాకీ అతడి పెదాలతో. అతడి పెదవులు చేస్తున్న మాయకి అతడి జుట్టును గట్టిగా ఆమె అరచేతుల్లో బంధించేసి గట్టిగా కళ్ళు మూసేసింది నందిని. అక్కడి నుండి ఆమె పొట్ట మీదకి జారి ఆమె నడుము చుట్టూ ముద్దు ముద్రలు ముద్రించి ఆమె ఒంటి నిండా అతడి ముద్దులు ముద్రించాక అప్పుడు అసలైన ఆటకి సిద్ధమయ్యాడు రాకీ. అప్పటికింకా అతడు చేస్తున్న పనికి నందిని ఆయాసపడుతూ ఉంటే ఆమె రెండు అరచేతులు అతడు అరచేతుల్లో బంధించేసి ఆమె చేతులను పైనకి పెట్టేసి ఆమె మీద ప్రేమగా వాలి ఆమె కళ్ళపైన, బుగ్గలపైన, ముక్కుపైన, నుదుటిపైన, ఆమె పెదాలపైన ముద్దు పెడుతూ రెడీనా నువ్వు అని అడిగాడు చాలా గుసగుసగా రొమాంటిక్ వాయిస్లో. అతడి వాయిస్కే ఆమె రోమాలు నిక్కబొడుచుకుంటూ ఉంటే నందిని కళ్ళు తెరిచి అతడి కళ్ళల్లోకి ప్రేమగా చూస్తూ, నువ్వేం చేసినా నేను అడ్డు చెప్పను అని చెప్పాను కదా రాకీ. ఇక నుండి పూర్తిగా నేను నీ సొంతం. నువ్వేం చేసినా నేను అడ్డు చెప్పను. ఇక నేను పూర్తిగా నీ దాన్ని, అర్థమైందా అని ఆమె అన్న మరుక్షణం అతడు ఆమెలోకి చేరిపోయాడు. అంతే, ఇద్దరూ కలిసిపోయారు అన్నదానికి గుర్తుగా నందిని కళ్ళల్లో నుండి కన్నీళ్లు కారిపోతూ ఉంటాయి. రాకీ అతడి పెదాలతో ఆమె జారుతున్న కన్నీళ్లు తుడుస్తూ సారీ, పెయిన్గా ఉందా అని అడిగాడు. ఆ సమయంలో అతడిని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక ప్రాణం పోతున్న నొప్పి ఒక్కసారి కలిగినా కూడా లేదు అని అబద్ధం చెప్పేసింది నందిని తల అడ్డంగా ఊపుతూ. అయినా కూడా ఆమె పెయిన్ అతడు అర్థం చేసుకొని మెల్లిగా అతడు కదలికలు మొదలుపెట్టి ఆమె ఫ్రీ అయ్యాక ఇద్దరు ఒకేసారి స్వర్గ సుఖాలను అనుభవిస్తూ ఉంటారు. అతడు ఆమె మీద కదులుతూ ఉంటే ఏదో మాయా లోకంలోకి ప్రవేశించినట్టుగా అయిపోయింది నందిని పరిస్థితి. అతడు మెడ చుట్టూ చేతులు వేసి అతడు ఇస్తున్న సుఖాన్ని పూర్తిగా అనుభవిస్తూ ఉంటుంది.
ఆమెకి సుఖాన్ని పరిచయం చేస్తూ అతడు సుఖాన్ని అనుభవిస్తూ ఇద్దరు స్వర్గ సుఖాలని అనుభవిస్తూ ఉన్నారు. రాకీ అలాగే నందిని. ఆ ప్రణయపు యుద్ధం ఆ ప్రణయపు యుద్ధం ఏ రాత్రి మొదలయ్యి ఉదయం వరకు అసలు ఆగలేదు. రాత్రి మొదలైన ఆ యుద్ధం ఒకసారి, రెండుసార్లు, మూడుసార్లు, మరోమారు అంటూ తెల్లవారే వరకు ఆ యుద్ధం జరుగుతూనే ఉంది. ఆ ప్రేమ యుద్ధానికి అసలు విరామం అన్నదే లేదు. నందిని అలసిపోతున్నాను అని చెప్పినా కూడా రాకీ ప్రేమ ఆవేశంలో అతడి ప్రేమను, కోరికను, ఇష్టాన్ని ఆమెపై చూపిస్తూనే ఆమె అందాలన్నీ దోచుకుంటూ, ఆమెని అతడి దాన్ని చేసుకుంటూ, ఆమెని అతడిలో కలిపేసుకుంటూ, అతడు ఆమెలో కరిగిపోతూ పూర్తిగా ఇద్దరూ ఒక్కటైపోయారు. వారి ప్రణయపు యుద్ధం చూసి గాలి కూడా వారిద్దరి మధ్యలోకి రావడానికి భయపడింది. ఆ పెద్ద రూమ్లో వాళ్ళిద్దరు మూలుగులు తప్ప ఎలాంటి సౌండ్ బయటికి రావడం లేదు. ఆమె జడలో పెట్టుకున్న మల్లెలు ఎప్పుడో నలిగిపోయాయి. ఆమె గాజులు ఎప్పుడో పగిలిపోయి చిందరవందరగా పడిపోయి, ఇక ఇద్దరి బట్టలైతే ఎక్కడో మూలకు పడిపోయి బిక్కుబిక్కుమంటూ వీళ్ళిద్దరినే చూస్తూ ఉన్నాయి. గాలి కూడా స్తంభించిపోయినట్టుగా అయిపోయింది వీళ్ళ ఇద్దరి ప్రేమ యుద్ధం చూసి. తెల్లవారి 8 గంటలు అవుతున్నా కూడా రాకీ ఆమెను వదలకపోవడంతో గోడకి ఉన్న గడియారం వంక చూసింది నందిని మూసుకుపోతున్న కళ్ళతో. అప్పటికే ఆమె ఒంట్లో అసలు 1% కూడా ఓపిక, బలం లేదు. పూర్తిగా నీరసంగా అలసిపోయింది రాకీ చేస్తున్న పనికి. ఇక ఆమె వల్ల అవ్వక. కానీ రాకీ మరో ప్రణయపు యుద్ధానికి అతడు తయారవుతూ ఉంటే, ప్లీజ్ రాకీ, ఇప్పటికి వదిలేసేయ్, మళ్ళీ నైట్ చూసుకుందాం. టైం చూసావా, ఆల్రెడీ నైట్ కూడా కంప్లీట్ అయింది. నెక్స్ట్ డేలోకి వచ్చేసాం మనం. టైం చూడు, 8 అవుతుంది. ప్లీజ్ కాసేపు రెస్ట్ ఇవ్వవా, పడుకుంటాను అని ఆమె కళ్ళు మూసుకుంటూ అడగడంతో ఆమెను అలాంటి పరిస్థితిలో చూసి నిజంగానే జాలి వేసింది. కానీ అతడికి ఆమె అందాలను ఒక్కసారి రుచి చూశాక అసలు అది ఆపాలి అని అనిపించట్లేదు. మరోసారి కావాలి అనిపిస్తూ ఉంటే ఇంకొకసారి కావాలనుంది నందు. ప్లీజ్ ఈ ఒక్కసారి ఓపిక చేసుకోవే నా కోసం. ఆ తర్వాత నేను డిస్టర్బ్ చేయను. నాకు కూడా వర్క్ ఉంది, నేను బయటికి వెళ్ళాలి. ప్లీజ్ ఈ ఒక్కసారి నందు అని రాకీ ఆమె చెక్కిలి కింద చేయి వేసి అడగడంతో అతడు అంతలా అడుగుతూ ఉంటే నందు కాదు అనలేక, నీ ఇష్టం రాకీ అని ప్రేమగా అతడి పెదాలను ఆమె ముద్దు పెట్టుకోవడంతో ఇంకొక గంట కాలాన్ని కరిగించేశాడు ఆమెని అతడిలో కలిపేసుకుంటూ రాకీ. ఈసారి కనీసం అతడి వైపు చూడకుండానే నిద్రలోకి జారిపోయింది నందిని. ఆమె అలా పడుకుంటున్నప్పుడే బలవంతంగా రాకీ ఆమెని లేపి కూర్చోబెట్టి ఆమెకి కాసిన్ని వాటర్ తాగించి, ఇప్పుడు రెస్ట్ తీసుకో, నిన్నెవరూ డిస్టర్బ్ చేయరు అని చెప్పేసి ఆమె పగిలిన గాజు ముక్కలు, కింద పడిన మల్లె పువ్వులు అన్నీ తీసేసి డస్ట్బిన్లో వేసేసి, ఎక్కడో మూలకు పడి ఉన్న వాళ్ళిద్దరి బట్టలను తీసుకెళ్ళి మిషన్లో వేసేసి ఆమెకు నిండుగా బ్లాంకెట్ కప్పి రాకీ వెళ్ళి వాష్రూమ్లో షవర్ కింద నిలబడగానే రాత్రి నందుతో జరిగింది, ఇప్పటి వరకు జరిగింది అంతా గుర్తొచ్చి అతడి పెదాలపైన అందమైన చిరునవ్వు వచ్చేసి, ఇంత అందంగా ఉంటుందా ఒక అమ్మాయితో కలయిక అని అనిపించి అతడి ఫేస్లో అందమైన స్మైల్ వచ్చేసింది. అతడు హాట్ వాటర్తో స్నానం చేస్తూ ఉంటే అతడి ఒంటి మీద అక్కడక్కడ చిన్నగా మంటలేస్తూ, అతడి వీపంతా కూడా మంటలేస్తూ ఉంటే మిర్రర్లో చూసుకున్నాడు. ఏముంది, నందిని గోటి గుర్తులన్నీ కూడా అతడి ఒంటి మీద పడేసరికి వాటిని చూసి చిన్నగా నవ్వుకొని రాక్షసి అని అనుకొని అతడు స్నానం పూర్తిగా ముగించుకొని బయటికి వచ్చేసరికి అసలు నందిని స్పృహ లేకుండా నిద్రపోయింది నోరు తెరుచుకొని. మరి అసలు రాత్రి వరకు లేస్తుందా, లేకపోతే రేపటి వరకు పడుకుంటుందా అనుకొని పడుకున్న నందిని నుదుటిన ముద్దు పెట్టుకొని అతడు బెడ్రూమ్ బయటికి వచ్చి బెడ్రూమ్ లాక్ చేసి, అలాగే బయటికి వచ్చి అతడి రూమ్ కూడా లాక్ చేసుకొని బయటికి వచ్చేసరికి అందరూ పని వాళ్ళు ఎక్కడి వాళ్ళు అక్కడ వాళ్ళ పనులు చేస్తూ ఉన్నారు. మెయిడ్స్ కూడా ఎవరి పనులు వాళ్ళు చేస్తూ ఉన్నారు. శివ రాకీని చూడగానే
గుడ్ మార్నింగ్ అన్న, ఏంటి ఇవాళ ఇంత లేట్గా లేచావు అని అడిగాడు. నైట్ నా రూమ్లోకి నందిని వచ్చింది చూశాక కూడా ఇంత లేట్ అని అడుగుతున్నావంటే నైట్ ఏం జరిగిందో నా నోటితో చెప్పాలనా, లేకపోతే ఏం జరిగిందో నీకు తెలియాలి అనా అని అన్నాడు రాకీ. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేసి గనా స్టోరీస్ వాళ్ళ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.